నేను మీ నాగయ్య తండు ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ మీరు చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్ ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ. దాదాపు 12 సంవత్సరాలు అంటే 2012 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీ టీచర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లేదు. 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 1061 పోస్టుల కోసం అన్ని ప్రణాళికలు సిద్ధం చేసేసి గైడ్లైన్స్ సిద్ధం చేసి నోటిఫికేషన్ ఇచ్చినా కానీ అది ఆ గైడ్లైన్స్ తయారు చేశారే తప్ప నోటిఫికేషన్ రూపంలో దాల్చలేదు. అక్కడ నోటిఫికేషన్ జరగలేదు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు నియామకాల కోసం సహాయక అందిస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం నిన్నటికి నిన్న అంటే 4వ తారీఖు నాడు ఉన్నత విద్యా మండలి చైర్మన్ మరియు విద్యా కమిషన్ లో ఉన్నటువంటి మెంబర్స్ అండ్ సెక్రటరీ ఆల్ హైయర్ అథారిటీస్ అందరు సెక్రటరీస్ కలిసేసి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన దాదాపు 4:30 గంటలో సమావేశం జరిగింది. ఎందుకంటే ఆయన విద్యాశాఖ మంత్రి కాబట్టి ఆ సమావేశంలో ముఖ్యంగా తీసుకున్న నిర్ణయాలు ఏంటి అంటే యూనివర్సిటీలను పటిష్టం చేయాలి అంటే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. దానిలో భాగంగానే 4వ తారీఖు మీటింగ్ జరిగింది. ఈ రోజు వినాయక చవితి సందర్భంగా ఈ రోజునే హడావుడిగా GOMS నెంబర్ 21 తెలంగాణ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ కి సంబంధించినటువంటి రూల్స్ ని గైడ్లైన్స్ ని ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి చూస్తా ఉంటే గవర్నమెంట్ ఎంత ఫాస్ట్ గా యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ ఇవ్వాలి అన్న ఆలోచనతో ఉంది. అయితే దీంట్లో పొందుపరిచినటువంటి ముఖ్యంగా మనం కొన్ని అంశాలను ఇంకా పరిశీలించినట్లయితే సో గతంలో ఉన్నదానికి ఇప్పటికి మార్చడం జరిగింది. గైడ్లైన్స్ కూడా కంప్లీట్ గా అకార్డింగ్ టు యూజీసీ నామ్స్ ప్రకారం గైడ్లైన్స్ కూడా మార్చడం జరిగింది. ఎందుకంటే ఇటీవల కాలంలో హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఒక 3 సభ్యులతోటి ఒక ప్రొఫెసర్ హోదాలో ఉన్నటువంటి పోస్టుల కోసం నియామకాల కోసం అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల కోసం యూనిఫామ్ గైడ్లైన్స్ ప్రిపేర్ చేయాలని చెప్పేసి గంటా చక్రపాణి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ వాళ్ళు ఇచ్చినటువంటి సిఫారసు మేరకు గతంలో ఇచ్చినటువంటి నామ్స్ ఏదైతే ఉన్నాయో రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మాడిఫై చేస్తూ కొత్త మార్గదర్శకాలు ప్రవేశపెట్టడం జరిగింది. దానికి లోబడి GOMS నెంబర్ బయటకు రావడం జరిగింది. అయితే చాలా మంది నిరుద్యోగులు సెట్ కానీ CSR కానీ UGC నెట్ కానీ ICSR కానీ ఇవన్నీ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు యంగ్స్టార్స్ ఎవరైతే ఉన్నారో మాకు రిక్రూట్మెంట్ అంటే రిటర్న్ టెస్ట్ ద్వారా నోటిఫికేషన్ జరుగుతుందేమో, రిటర్న్ టెస్ట్ ద్వారా కనుక ఎగ్జామ్స్ పెట్టేసి వాళ్ళకు ఉద్యోగాలు కనుక ఇస్తే మాకు ఎక్కువ అవకాశం ఉంటుందని ఒక ఆశపడ్డారు. దానికి కొంత బ్రేక్ పడ్డదని చెప్పొచ్చు. ఎందుకంటే యూజీసీ నామ్స్ ప్రకారం రిటర్న్ టెస్ట్ పెడితే మళ్ళీ ఫెయిల్ అవుతుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిటర్న్ టెస్ట్ పెట్టేసి వాళ్ళు ఫెయిల్ అయ్యారు. మళ్ళీ ఆ పరిస్థితి కనుక ఇక్కడ వస్తే మళ్ళీ అది ఫెయిల్ అవుతుందన్న ఉద్దేశంతో ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ప్రణాళిక ద్వారా ఒక హై లెవెల్ కమిటీ వేసేసి ఆ కమిటీ ఇచ్చినటువంటి నియామకాల ప్రకారంగా ఈరోజు గైడ్లైన్స్ ప్రొడ్యూస్ చేయడం. సో ప్రియమైన మిత్రులారా, దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 2800 యూనివర్సిటీ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో కనుక చూస్తున్నట్లయితే యూనివర్సిటీలలో దాదాపు 25% మంది మాత్రమే రెగ్యులర్ అధ్యాపకులు పనిచేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ 75% పార్ట్ టైం కాంట్రాక్ట్ అధ్యాపకులు మాత్రమే యూనివర్సిటీలలో పనిచేస్తా ఉన్నారు. అయితే గతంలో కాంట్రాక్చువల్ వాళ్ళని JL, DL, PL మరియు స్కూళ్ళల్లో ఉన్న టీచర్లందరినీ కూడా రెగ్యులరైజ్ చేశారు. మరి కాంట్రాక్చువల్ వాళ్ళని కూడా రెగ్యులరైజ్ చేస్తే ఏమవుతుంది అనే ఒక అంశం ముందుకు వచ్చి ఉండేది. కానీ యూనివర్సిటీలో ఉన్నటువంటి కాంట్రాక్చువల్ వాళ్ళని రెగ్యులరైజ్ చేయలేదు. ఆ ఆలోచన కూడా ప్రభుత్వం దృష్టిలో లేదు. వీళ్ళు కూడా రెగ్యులరైజ్ కాకపోయినా ఏం లేదు, మంచి స్కిల్స్ వస్తే చాలన్నట్టే కాంట్రాక్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఉన్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి వెయిటేజ్ ఇందులో ఏమీ పొందుపరచలేదు. గతంలో ప్రభుత్వాలు వెయిటేజ్ ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ప్రత్యేకమైనటువంటి వెయిటేజ్ ఏమి ఇవ్వలేదు. సో ఆ గైడ్లైన్స్ కనుక మొత్తం పరిశీలించినట్లయితే మరి ఎవరికి బెనిఫిట్ ఉంది? యంగ్స్టర్స్ బెనిఫిట్ ఉందా? ప్రస్తుతం టీచింగ్ లో ఉన్న వాళ్ళకి బెనిఫిట్ ఉందా? ఏ రకమైన గైడ్లైన్స్ ఉన్నాయో మనం ఒక్కసారి చూసే ప్రయత్నం. దీంట్లో 3 కేటగిరీ వారీగా మార్కులు ఇవ్వడం జరిగింది. GOMS నెంబర్ 21లో అది ఏ విధంగా ఉంది గవర్నమెంట్ ఆర్డర్ చూడడానికంటే ముందు 3 కేటగిరీస్ ఇచ్చాడు. ABC అనే 3 కేటగిరీలో కంప్లీట్ గా ఫస్ట్ వన్ అకాడమిక్ స్టూడెంట్ యొక్క అకాడమిక్ రికార్డ్ అండ్ రీసెర్చ్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని 50 మార్క్స్ ఇవ్వడం జరిగింది. అకాడమిక్ రికార్డ్ అండ్ స్టూడెంట్ యొక్క రీసెర్చ్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని 50 మార్క్స్. తర్వాత డొమైన్ నాలెడ్జ్ ఆఫ్ టీచింగ్ స్కిల్స్ మీద 30 మార్క్స్ ఇచ్చాడు. సో ఇంటర్వ్యూకు 20 మార్క్స్ ఇచ్చాడు. సో ఇంటర్వ్యూ 20 మార్క్స్, టోటల్ 100 మార్క్స్ కోసం ఎగ్జామ్ కేటాయించడం జరిగింది. అయితే ఇప్పుడు విద్యార్థుల్లో ఉన్నటువంటి సమస్య, టీచింగ్ వాళ్ళకి ఎక్కువ స్కోర్ వస్తుందా? ప్రజెంట్ రీసెంట్ గా ఒక 2 years 3 years బ్యాక్ సెట్ నెట్ క్వాలిఫై అయిన వాళ్ళు, CSR క్వాలిఫై అయిన వాళ్ళకు అవకాశం ఉంటుందా? లేదు గత 7-8 సంవత్సరాల కింద PhD కంప్లీట్ చేసి CSIR కొట్టిన వాళ్ళకి ఎక్కువ ఉందా అనేది మనం కనుక పరిశీలించినట్లయితే ఈ నామ్స్ కనుక చూస్తే ఫస్ట్ మనము
ఏ కేటగిరీ ఏం చేస్తుంది, దీంట్లో 50 మార్కులకు ఉన్నటువంటి కేటగిరీ ప్రకారంగా 1:10లో 1:10లో ఇంటర్వ్యూకి పిలుస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్ట్ ఉందనుకోండి, ఒక పోస్ట్ ఎందులో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ బీసీలో ఉందనుకోండి, ఈ బీసీకి సంబంధించిన క్యాండిడేట్లను 1:10 రేషియోలో 10 మందిని స్క్రీనింగ్ చేస్తారు అకార్డింగ్ టు 50 మార్క్స్. ఈ 50 మార్క్స్ లో ఎవరికి హైయెస్ట్ ఉంటుందో వాళ్ళ బీసీలో ఉన్నటువంటి వాళ్ళు పిలుస్తారు. ఎస్, 1:10 పిలిచిన తర్వాత నెక్స్ట్ సెకండ్ ఫిల్టరైజేషన్ ఎన్ని మార్కులకు ఉంది, 30 మార్క్స్ ఉంది. సో దీనికి ఎలిజిబిలిటీ వస్తుంది అంతే. ఈ సెకండ్ కేటగిరీకి బికి ఎలిజిబిలిటీ వస్తుంది. బిలో సాధించినటువంటి 30 మార్కుల ప్రకారంగా ఆయనని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. సో మరి ఎంతమందిని ఇంటర్వ్యూ పిలుస్తారు, అక్కడ 1:10 పిలిచిన తర్వాత ఈ 30 మార్క్స్ యొక్క బేస్ చేసుకొని ఇందులోకి వెళ్ళి 1:5 తీస్తారు. ఒక 5 మెంబర్స్ పోతారు, 1:5 తీస్తారు. ఒకవేళ సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు ఒక రటేట్ అవుతుండొచ్చు. సో ఈ 1:5ని ఫైనల్ ఇంటర్వ్యూకి పంపించేసి ఫైనల్ ఇంటర్వ్యూలో ఉన్నటువంటి 20 మార్కులు బేస్డ్ ఆన్ ఈ 20 మార్క్స్ తోటి సో అన్నిటిని యాడ్ చేస్తారు, A+B+C. అంటే జస్ట్ కేటగిరీస్ అయిన తర్వాత సో ఒకటే కాదు, సో దీన్ని బేస్ చేసుకుని మొత్తము ఇవ్వడు, మళ్ళీ A+B+C. సో ఏలో వచ్చినాయి, బిలో వచ్చిన, సిలో వచ్చిన టోటల్ మార్క్ బేస్ చేసుకొని వీళ్ళకు జాబ్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఇది సో ఒక కేటగిరీలో వచ్చినటువంటి వ్యక్తిని 1:10 ప్రకారం పిలుస్తారు. తర్వాత 1:5 ఫైనల్ గా ఈ సెలక్షన్ లోకి వెళ్ళిపోతాడు. సార్ మరి ఈ 50 మార్క్స్ అంటే ఎందులో అవ్వాలి, 50 మార్కులు ఎందులో ఉంటే మనకి 50 మార్కులు రావడానికి ఛాన్స్ వస్తుంది, ఏ కేటగిరీలో నాకు 50 మార్కులు వస్తాయి అనేది వీళ్ళకి డౌట్. ఇది మనకి ఇచ్చినటువంటి జియో అండి, జియో MS నెంబర్ 21 కి సంబంధించినటువంటి జియో మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది రైట్. సో ఈ జియోలో ఏమిచ్చాడు, ఒక 5 అంశాలను రిఫరెన్స్ గా తీసుకొని కమిటీ చేసినటువంటి ఒకటేమో కమిటీ చేశారు, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ నుంచి వచ్చిన లెటర్లు బేస్ చేసుకొని ఈ 5 రిఫరెన్స్ తోటి మనకు ఒక ఆర్డర్ రిలీజ్ చేయడం జరిగింది. అది దేనికి సంబంధించింది ఇక్కడ కనపడుతుంది, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అబ్స్ట్రాక్ట్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ టీచింగ్ వేకెన్సీస్ ఇన్ ఆల్ 12 యూనివర్సిటీస్ ఇన్ తెలంగాణ స్టేట్. సో రాష్ట్రంలో ఉన్నటువంటి 12 విశ్వవిద్యాలయాల్లో ఉన్న వేకెన్సీస్ బేస్ చేసుకుని ఈ నోటిఫికేషన్ గైడ్ లైన్స్ ఇక్కడ ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ లో పొందుపరిచినటువంటి అంశాలు కనుక మనం చూసినట్లయితే సో దీని ప్రకారంగా ఆ రిఫరెన్స్ ప్రకారం ఒక హై లెవెల్ కమిటీ చేశారు చక్రపాణి ఆధ్వర్యంలో. చక్రపాణి గారు తయారు చేసినటువంటి రిపోర్ట్ ప్రకారంగా ఈ గైడ్ లైన్స్ రూపొందించడం జరిగింది. దానిని ఈ నెల 4వ తారీఖు నాడు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం లోపల పొందుపరిచి రిలీజ్ చేశారు. దాంట్లో ఉన్నటువంటి అంశాలను మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటిగా ఏ కేటగిరీలో ఎవరు ఎలిజిబిలిటీ వస్తుంది, దీంట్లో హైయర్ ఎడ్యుకేషన్ అనాక్సర్ 1 అని ఇవ్వడం జరిగింది. అనాక్సర్ 1లో ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి అదర్ దెన్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అన్ని కూడా అనాక్సర్ 1లో ఉంటాయి. ఇంజనీరింగ్ వాళ్ళకి మాత్రం అనాక్సర్ 2 ఇవ్వడం జరిగింది. దీనికి డిఫరెన్స్ ఏందో చూద్దాం. సో ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళకు అకాడమిక్ రికార్డ్ అండ్ రీసెర్చ్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని 50 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఈ 50 మార్క్స్ కు ఒక కమిటీ కూడా ఉంటుంది, దీన్ని స్క్రూటినీ కమిటీ అంటాము. ఈ స్క్రూటినీ కమిటీలో ఎవరెవరు ఉంటారు, సో వైస్ ఛాన్సలర్ యొక్క నామినీ ఉంటారు, సో హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ యొక్క నామినీ ఉంటారు, తర్వాత బోర్డ్ ఆఫ్ చైర్పర్సన్ ఉంటారు, BYS ఆ యూనివర్సిటీలో ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ BYS ఉంటారు, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కన్వీనర్ గా ఉంటారు. అంటే 4 మెన్ కమిటీ అనమాట. ఈ 4 మెన్ కమిటీలో హెడ్ ఉంటాడు, BYS ఉంటాడు, హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కౌన్సిల్ నామినీ ఉంటాడు, అట్లే వైస్ ఛాన్సలర్ నామినీ కూడా ఉంటారు. సో ఈ రకంగా అంటే కౌన్సిల్ నామినేటెడ్ పర్సన్ ఏమో ఒకరు ఉంటారు, VC నామినీ ఉంటారు, బోర్డ్ ఆఫ్ చైర్మన్ ఉంటాడు, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కన్సర్న్ సబ్జెక్ట్ ఉంటారు. ఈ నలుగురితోటి ఒక స్క్రూటినీ ఫామ్ చేస్తారు. ఆ స్క్రూటినీ కమిటీ ఏం చేస్తుందంటే అకార్డింగ్ టు దీస్ నామ్స్. సో చూడండి ఎట్లా తీస్తారు 50 మార్కులు అంటే, యూజీ వాళ్ళకు 8 మార్కులు అంటే హైయెస్ట్ పర్సెంటేజ్ 70% ఎబోవ్ వస్తే 8 మార్క్స్, 60కి 70కి మధ్యలో వస్తే 6 మార్క్స్, 50-60 మధ్యలో వస్తే 4 మార్క్స్. సో 50% మార్క్ తోటి పాస్ అయినప్పుడు, అంతకంటే తక్కువ మార్కులతో పాస్ అయినప్పుడు జస్ట్ 3rd క్లాస్ లో పాస్ అయితే 2 మార్క్స్ ఉంటుంది. అంటే హైయెస్ట్ మార్క్స్ 8 మార్క్స్ ఉంది. అదే పీజీకి 12 మార్క్స్ ఉన్నాయి. సో కంప్లీట్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ కనుక చూసినట్లయితే పీజీకి 12 మార్క్స్, డిగ్రీకి 8 మార్క్స్, అంటే యూజీ ప్లస్ పీజీ కలిపేసి 20 మార్క్స్ వస్తున్నాయి. సో ప్రియమైన విద్యార్థులారా చూడండి, ప్రజెంట్ 10th లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు కంప్లీట్ చేసిన వాళ్ళు, రీసెంట్ గా కంప్లీట్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ 20కి తెచ్చుకోగలుగుతారు. ఓల్డ్ లో ఇంతకు ముందు 13 కానీ లేకపోతే అంత 2006 బిఫోర్ ఉన్న వాళ్ళకు ఈ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ రావు, 20కి 20 రావు. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి అందరికి కూడా 20 మార్క్స్ వస్తాయి. తర్వాత పోతాయి. నెక్స్ట్ 3rd ఏంటిది అంటే వెయిటేజ్ ఫర్ హ్యావింగ్ ఫాలోయింగ్ క్వాలిఫికేషన్. ఏంటిది? యూజీసీ
నెట్ కానీ యూజీసీ జేఆర్ఎఫ్ ఉంటే అవి 20 మార్క్స్ అనేగా. యూజీసీ జేఆర్ఎఫ్ ఉంటే 10 మార్క్స్ ఉంటాయి. ఓల్డ్ ఇంతకు ముందు 2010 2005కి బిఫోర్ చేసిన వాళ్ళు యూజీసీ సిఎస్ఐఆర్ జేఆర్ఎఫ్ క్వాలిఫై అయిన వాళ్ళు యూనివర్సిటీలలో రేరుగా ఉంటారు ఆ రోజులలో. కాబట్టి ఓల్డ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఎక్కువ ఇక్కడ 10కు పడకపోవచ్చు, కానీ ప్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా 10 మార్క్స్ తెచ్చుకోవడానికి ఉంటుంది. ఎక్కువ మంది ఈ సిఎస్ఆర్ క్వాలిఫై అయిన వాళ్ళే ఎక్కువ కనపడతా ఉన్నారు. ఎందుకంటే ఐఐటీస్ ఎన్ఐటీస్లలో పిహెచ్డి చేసిన పర్సన్స్ అందరూ ఆల్మోస్ట్ క్వాలిఫై ఉంటారు. సో ఇక్కడ ఓల్డ్ వాళ్ళకు తక్కువ మార్కులు వస్తాయి. ప్రజెంట్ ఉన్నటువంటి యంగ్స్టర్స్ మాత్రం 10 మార్క్స్ పడడానికి ఛాన్సెస్ ఉంది. అదే విధంగా ఓన్లీ సెట్ ఇక్కడ చూడండి, నెట్ మనకి ఈ మధ్యన కేటగిరీగా డివైడ్ చేస్తారు. యూజీసీ సిఎస్ఆర్ యూజీసీ ఆర్ సిఎస్ఆర్ జేఆర్ఎఫ్ ఉంటుంది, సిఎస్ఆర్ నెట్ ఉంటుంది. ఓన్లీ నెట్ క్వాలిఫై అయిన వాళ్ళకు 5 మార్కులు, అదే విధంగా సెట్ కూడా 5 మార్కులు ఇస్తుంది. సెట్ క్వాలిఫై అయినా 5 మార్కులు ఉంది, నెట్ క్వాలిఫై అయినా 5 మార్కులు ఉంది. అదే సిఎస్ఆర్ జేఆర్ఎఫ్ అంటే మాత్రం 10 మార్కులు ఉన్నాయి. సో ఇక్కడ జనరల్ గా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు నెట్ కానీ సెట్ కానీ ఉండొచ్చు. ప్రజెంట్ ఓల్డ్ ట్రెండ్ ఉన్న వాళ్ళు, ప్రజెంట్ ఓల్డ్ ట్రెండ్ ఎవరైతే టీచింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ మేబీ సెట్ కానీ నెట్ కానీ క్వాలిఫై అవుతారు. వీళ్ళకి 5 మార్కులే వస్తాయి. యంగ్స్టర్స్ మాత్రం 10 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి కంపారిజన్. ఇకపోతే నెక్స్ట్ వెయిటేజ్ ఫర్ రీసెర్చ్ పబ్లికేషన్. 4th వన్ ఏంటిదంటే రీసెర్చ్ పబ్లికేషన్ ఉన్నటువంటి వెయిటేజ్. అది కూడా యూజీసీ రికగ్నైజ్డ్ అయి ఉండాలి. ఆ జర్నల్ ఎక్కడ పబ్లిష్ అయి ఉండాలి, యూజీసీ రికగ్నైజ్డ్ వెయిటేజ్ ఫర్ రీసెర్చ్ పబ్లికేషన్స్ యూజీసీ రికగ్నైజ్డ్ జర్నల్ ఆర్ టీచింగ్ లెర్నింగ్ పెడగాజీ అండ్ కాంటెంట్ ప్రిపరేషన్ లో ఉన్న వాళ్ళకు ఈ మార్క్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ 5 మార్క్స్. ఈ పబ్లికేషన్స్ లో ఇచ్చేటువంటి 5 మార్క్స్ కూడా ఎట్లా ఇస్తారు, ఫస్ట్ ఆథర్కి ఎన్ని మార్కులు, సెకండ్ ఆథర్కి ఎన్ని మార్కులు, ఇంటర్నేషనల్ నేషనల్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కూడా మీకు డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీరు ఇక్కడ చూసినట్టయితే సో అది 20+ అక్కడ 20 మార్క్స్ వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి 10 మార్క్స్ వచ్చేసి ఇక్కడ మనకు సిఎస్ఆర్ జిఆర్ఎఫ్ ఉన్నాయి. నెట్కి అయితేనేమో 5 మార్క్స్. సార్ ఒక ఆయన సిఎస్ఆర్ జిఆర్ఎఫ్ క్వాలిఫై అయ్యింది, ఒక డౌట్ వాళ్ళు, సిఎస్ఆర్ జిఆర్ఎఫ్ వచ్చింది 10 మార్కులు, నేను నెట్ కూడా అయినాను సార్, సెట్ కూడా అయినానంటే మళ్ళీ 5 మార్కులు రావు, ఓన్లీ 10 మార్క్స్ మాత్రమే వస్తాయి. ఏదో ఒకటి మాత్రమే కన్సిడర్ చేయాలి. ఆ 10 + ఈ 5 రావు. ఒకవేళ నెట్ మీన్ సిఎస్ఆర్ జిఆర్ఎఫ్ ఆయనకు సెట్ కూడా ఉందనుకోండి, ఆయనకు 10 మార్క్స్ వస్తుంది తప్ప ఈ 5 మార్కులు ఎక్కడ అడగవు. పిహెచ్డి క్యాండిడేట్స్ ఉన్నారనుకోండి, పిహెచ్డి క్యాండిడేట్స్ కు 10 మార్క్స్ ఉంటుంది. పిహెచ్డి క్యాండిడేట్ కు 10 మార్క్స్ ఉంటుంది. ఎంఫిల్ ఉన్న వాళ్ళకు 5 మార్క్స్. సార్ నాకు ఎంఫిల్ ఉంది, పిహెచ్డి ఉంది, 50 మార్క్స్ అంటే నో, ఏదో ఒకటి మాత్రమే. ఆర్ అని ఇచ్చాడు చూడండి ఇక్కడ, ఆర్. సో రైట్. తర్వాత 4th వన్ ఏంటంటే వెయిటేజ్ ఫర్ రీసెర్చ్ పబ్లికేషన్ యూజీసీ రికగ్నైజ్డ్. ఆల్రెడీ ఇది మనం డిస్కస్ చేస్తాం ఇంతకుముందే, రీసెర్చ్ పబ్లికేషన్. 5th పాయింట్ వచ్చేసి సెమినార్స్ కానీ, కాన్ఫరెన్సెస్ కానీ, సింపోజియమ్స్ కానీ ఇవి అటెండ్ అయ్యి ఐఎస్ఎస్ఎన్ నెంబర్ కానీ ఐఎస్బిఎన్ నెంబర్ ఉన్న జర్నల్లో పబ్లిష్ అయితే మాత్రమే ఈ 5 మార్క్స్ ఉంటాయి. సో కాన్ఫరెన్సెస్, సెమినార్స్, ప్రొసీడింగ్స్ కానీ ఇవి దానికి ఖచ్చితంగా ఏముండాలి, ఐఎస్ఎస్ఎన్ నెంబర్ ఉండాలి. ఐఎస్బిఎన్ నెంబర్ ఉన్న వాటికి మాత్రమే 5 మార్క్స్ ఇస్తాయి. సో ఈ రకంగా ఈ 5 కేటగిరీలో దాదాపు మనకు 50 మార్క్స్ కింద ఇవ్వడం జరిగింది. 50 మార్క్స్ కింద ఈ 5 కేటగిరీస్ ని డివైడ్ చేశారు. సో 5 కేటగిరీస్ లో ప్రజెంట్ ఉన్న ట్రెండ్ వాళ్ళకు ఈ 5 మార్క్స్ సెమినార్స్ లేకపోవచ్చు, ఈ 5 మార్క్స్ ఉండకపోవచ్చు. మేబీ ఆల్మోస్ట్ కొంత రీసెర్చ్ లో స్టార్ట్ అయిన వాళ్ళు ఈ మధ్యలో ఉన్న వాళ్ళకు ఈ 5 మార్క్స్ కూడా ఉండొచ్చు. కానీ నెట్ సెట్ క్వాలిఫై అయిన వాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఉండవు. వాళ్ళ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ లేకపోయిన వాళ్ళకు, సెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఉండవు. అంటే సెట్ ఉండి ఓన్లీ సెట్ ఉన్న వాళ్ళకు ఈ ఫస్ట్ ప్రియారిటీలో ముందుకు వెళ్ళిపోతారా అంటే డౌట్ ఏనండి. సెమినార్స్ లేకపోవడం, ఈ వెయిటేజ్ ఆఫ్ రీసెర్చ్ పబ్లికేషన్స్ లేకపోవడం. ఓకే, సో ఈ 2 డిసడ్వాంటేజ్. 5 + 5 ఇక్కడే 10 మార్క్స్ పోయినాయి ఈయనకు. అదే పిహెచ్డి లేదు కాబట్టి 20 మార్క్స్. సో అవుట్ ఆఫ్ 50 మార్క్స్ లో 20 మార్క్స్ లెస్ అయిపోతున్నారు. 30 అంటే ఓన్లీ సెట్ కేటగిరీ ఉన్న వాళ్ళే కనుక మనం చూసినట్లయితే కొంత నెట్ సెట్ ప్రజెంట్ టీచింగ్ ఉన్న వాళ్ళతో పోలిస్తే, పిహెచ్డి ఉన్న వాళ్ళతో పోలిస్తే వాళ్ళు కొంచెం బ్యాక్ కావడానికి ఛాన్సెస్ ఉంది. అలాంటప్పుడు ఏమైందంటే కొంత ఆ కాంపిటీషన్ లో ఫిల్టరైజేషన్ లో ఇక్కడ కొంత ఫిల్టర్ అవుతారు. ఇక్కడ మనం తీసేది ఏంటిది 1:10 మాత్రమే తీస్తారు. ఇక్కడ ఫిల్టరైజేషన్ కొంత ఆస్కారం ఉంది. రైట్. ఈ 1:10 తీసిన తర్వాత నెక్స్ట్ బి దీనికి వెళ్తారు. అసెస్మెంట్ ఆఫ్ డొమైన్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ స్కిల్స్. దీనికి 30 మార్క్స్ ఉంటాయి. ఆ 1:10 పర్సన్స్ ని ఇక్కడ ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఈ కమిటీలో ఎవరెవరు ఉంటారంటే డీన్ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఉంటారు. ఆ యూనివర్సిటీలో డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ కానీ, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ కానీ ఉంటారు. ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి ఉంటారు. ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వీసీ నామినేట్ చేస్తాడు. సో 2 సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఒక డీన్ ఫ్యాకల్టీ ఉంటారు. వీళ్ళు ఈ స్క్రీనింగ్ కమిటీలో 1:5 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఇంతకుముందు వచ్చినటువంటి 1:10 మెంబర్స్ లో 1:5 మెంబర్స్ ని ఫైనలైజ్ చేస్తారు. వీళ్ళకి ఇచ్చినటువంటి మార్క్స్ ఎన్ని అంటే 30 మార్క్స్. ఈ 30 మార్క్స్ ఉన్నటువంటి కేటగిరీస్ ఏంటిది, ఎలా డివైడ్ చేశారు అంటే ఫస్ట్ వన్ టీచింగ్ ఎక్స్పీరియన్స్.
టీచింగ్ ఎక్స్పీరియన్స్కి 10 మార్క్స్ ఇచ్చాడు. ఆ టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఎక్కడ ఉండాలి? అది గవర్నమెంట్ రెగ్యులర్ టీచర్ అయి ఉండాలి, గవర్నమెంట్ కాంట్రాక్టర్ టీచర్ అయి ఉండాలి, లేదంటే ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజ్ టీచర్ అయి ఉండాలి, ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజ్ టీచర్లు ఉండాలి. సో ఈ నామ్స్ అన్నిటికీ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ప్రైవేట్ కాలేజ్ అయి ఉంటే కూడా వాళ్ళు యూనివర్సిటీ ఇచ్చినటువంటి స్క్రీనింగ్ కమిటీ, యూనివర్సిటీ మనకు ఒక కమిటీ ఇస్తుంది, సెలక్షన్ కమిటీ ఇస్తుంది. ఆ సెలక్షన్ కమిటీ ద్వారా కనుక వాళ్ళు సెలెక్ట్ అయితే వాళ్ళకు ఈ టీచింగ్ ఎక్స్పీరియన్స్ మార్కులు వస్తాయి. అందరికీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ప్రైవేట్ కాలేజీలకు ఇయ్యరు. సో అవి రికగ్నైజ్డ్ అయి ఉండాలి, ఆ రెగ్యులర్ టీచర్ అయి ఉండాలి, కాంట్రాక్ట్ టీచర్ అయి ఉండాలి, పీజీ టీచర్ ఆర్ ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజ్లో పనిచేసిన వాళ్ళకు ఉండాలి. ప్రైవేట్ అన్ఎయిడెడ్ డిగ్రీ కాలేజ్లో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు సెలక్షన్ కమిటీ ద్వారా రాటిఫికేషన్ అయి ఉండాలి అంటారు. రాటిఫికేషన్ దానికి 10 మార్క్స్. తర్వాత బుక్స్ రాసినందుకు 5 మార్క్స్ ఉన్నాయి. ఇది 10 మార్క్స్ ప్లస్ 5 మార్క్స్. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం 30 మార్క్స్లో బుక్స్కు 5 మార్క్స్ ఉన్నాయి. తర్వాత పీడిఎఫ్ పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్ చేసిన వాళ్ళకి 5 మార్కులు ఉంది. పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్ చేస్తే 5 మార్క్స్ ఉన్నాయి. తర్వాత టీచింగ్ స్కిల్స్కి వచ్చేసి 10 మార్క్స్. సో ఇవి 10 మార్క్స్. సో పీడిఎఫ్ ప్లస్ బుక్స్ రాసినందుకు సింగిల్ ఆథర్ సెకండ్ ఆథర్కి మళ్ళీ మార్క్స్ డిఫరెంట్ ఉన్నాయి అనుకోండి. బట్ 10 + 10 ఇవన్నీ 10 + 10 20 మార్క్స్. అండ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్కి 10 మార్క్స్. సో జనరల్గా అంటే ఫస్ట్ కేటగిరీ నుంచి బయటపడితే కొంత కాలేజీలో పనిచేసే టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక బయట పనిచేసినప్పుడు ఈ 10 మార్క్స్ ఈజీగా వస్తాయి. 10 మార్క్స్ ఈజీగా వస్తున్నాయి. ఓకే, సో 10 మార్క్స్ ఈజీగా వస్తున్నాయి. ఇక్కడికి వచ్చేసి 5 మార్క్స్ వచ్చేస్తున్నాయి. ఈ రెండిట్లో బుక్స్ ఎడిటింగ్ పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్ ఇది రావండి. ఈ పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్ అనేది సహజంగా మామూలుగా ఉండదు. ఒకవేళ ఎవరికి ఉంటుందంటే సిఎస్ఆర్ క్యాండిడేట్ కానీ ఈ మధ్యన పిహెచ్డి కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో యూనివర్సిటీలో వాళ్ళకు ఈ 5 మార్క్స్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంది. రైట్, ఇకపోతే ఈ లాస్ట్ వన్ ఏదైతే ఉందో టీచింగ్ స్కిల్స్ త్రూఅవుట్ డెమో లెక్చర్, ఇది 10 మార్క్స్ ఉంది. సో 10 + 10 + 10 సో టోటల్ 30 మార్క్స్. ఈ 30 మార్క్స్ బేస్ చేసుకొని ఇంటర్వ్యూకి కాల్ఫర్ చేస్తారు. ఈ 30 మార్కులు ఆల్రెడీ మనకు 1:10 వచ్చింది కదా, దాంట్లోకి వెళ్ళి ఏం చేస్తారు 1:5 చేస్తారు. ఈ 1:5 చేసిన వాళ్ళని ఇంటర్వ్యూకి కాల్ఫర్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూలో వీళ్ళ నుంచి ఒక ఫైనల్ క్యాండిడేట్ సెలెక్ట్ చేస్తారు. మరి ఇంటర్వ్యూలో ఉన్నటువంటి వెయిటేజ్ ఏంటి? డిసెంబర్ ఇంటర్వ్యూ. సో అక్కడ వచ్చినటువంటి టాప్ 5 మెంబర్స్ ని పిలుస్తారు. దీంట్లో ఉన్నటువంటి టోటల్ వెయిటేజ్ 20 మార్క్స్. సో ఏమేమి అడుగుతారు ఇంటర్వ్యూలో అంటే సబ్జెక్ట్ యొక్క ప్రజెంటేషన్ ఎలా ఉంది, రీసెర్చ్ ఆప్టిట్యూడ్ ఎలా దానికి సంబంధించి అడగవచ్చు, ఓవరాల్ పర్సనాలిటీ అండ్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఈ 20 మార్క్స్ అక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ద్వారా దీనికి వస్తుంది. సో ఓవరాల్ గా ఇంటర్వ్యూ ద్వారా వచ్చినటువంటి 20 మార్క్స్, ఫస్ట్ ఏ ద్వారా 50 మార్క్స్, నెక్స్ట్ బిలో 30 మార్క్స్, లాస్ట్ ఇంటర్వ్యూలో వచ్చినటువంటి 100 మార్క్స్ కాను A+B+C చేసి ఫైనల్ లిస్ట్ డిస్ప్లే చేస్తారు కేటగిరీ వైజ్. ఇది మనకు పిహెచ్డి కంప్లీట్ అయిన వాళ్ళకు, నెట్ కంప్లీట్ అయిన వాళ్ళకు, సెట్ కంప్లీట్ అయిన వాళ్ళకు, టీచింగ్ లో ఉన్న అంటే డిఫరెంట్ మరి ఎవరికి బాగా పర్ఫెక్ట్ గా ఉపయోగపడుతుంది అంటే ఒకటే సిఎస్ఆర్ క్యాండిడేట్లకు ఉపయోగపడుతుంది, టీచింగ్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఓల్డ్ గా ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది చెప్పేటట్లేదు. అందరిని మెర్జ్ చేసినట్టు కనపడతా ఉంది. ఏ ఒక్కరికి బెనిఫిట్ అయినట్టు కాదు. ఎందుకంటే ప్రజెంట్ టీచింగ్ లో ఒక 30-40 సంవత్సరాలు టీచింగ్ చేసిన క్యాండిడేట్ కు ఆ రోజులలో డిస్టింక్షన్స్ లేవు. ఫస్ట్ క్లాస్ జనరల్ గా పాస్ అయితే సరిపోతుంది. కాబట్టి వాళ్ళు ముందుకు రాలేదు. అట్లాంటి వాళ్ళకి ఏం ఉపయోగపడుతుంది? ఇక్కడ పిహెచ్డి ఉపయోగపడుతుంది, రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది, జర్నల్స్ ఉపయోగపడతాయి, బుక్స్ ఉపయోగపడతాయి. ఇవన్నీ దాని ద్వారా ఆయన ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇకపోతే ఇది మనకు ఎనాక్సర్ 1 ద్వారా ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇవ్వలేదు. అదేవిధంగా ఎనాక్సర్ 2 ఎవరికి ఇచ్చారు అంటే ఇంజనీరింగ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎనాక్సర్ 2 ఇంజనీరింగ్ నుంచి వచ్చిన వాళ్ళ కోసం ఎనాక్సర్ 2 డిజైన్ చేయడం జరిగింది. అది కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది, కొంత ఏమైనా డిఫరెన్స్ ఉండొచ్చు. సో ఈ విధంగా తెలంగాణ గవర్నమెంట్ ఇటీవల అంటే ఈ రోజు మనకు శ్రీరామనవమి సందర్భంగా ఈ రోజు హాలిడే అయినప్పటికీ కూడా మనకు ఒక ఆర్డర్ జీవో నెంబర్ MS-21 రిలీజ్ చేసిరంటే వాళ్ళు ఎంత కొత్త నిశ్చయంతో రిక్రూట్మెంట్ చేయాలని ఆలోచిస్తున్నారో చూడండి. సో ఈ రకంగా మనము ప్రిపరేషన్ అంటే ఎవరైతే యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఉద్యోగం కొట్టాలని కొద్ది రోజుల నుంచి తెలంగాణలో నాకు నెట్ ఉంది, సెట్ ఉంది, నేను కొడతా, రిటర్న్ టెస్ట్ లో క్వాలిఫై అయితే నాకు ఉద్యోగం వస్తుంది అనుకున్న వాళ్ళ మీద కొంత మనం ఏమంటారు వాళ్ళ హ్యాపీనెస్ మీద కొంత నిరాశ కుదిర్చిన సందర్భం అవుతుంది. ఎందుకంటే ఒకవేళ రిటర్న్ టెస్ట్ కనుక పెట్టి ఉంటే వాళ్ళే ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు. సో ఓల్డ్ లో ఉన్న వాళ్ళు అంటే ఇంతకు ముందు గతంలో 25 సంవత్సరాల నుంచి టీచింగ్ చేస్తున్న వాళ్ళకంటే ప్రజెంట్ ఉన్నటువంటి విద్యార్థులకు ఎక్కువ కసి ఉంటుంది, ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకొని ఉంటారు, వాళ్ళు ఫుల్ పేజ్ గా కూర్చొని చదవగలుగుతారు. కాబట్టి రిటర్న్ టెస్ట్ తీసేయడం అనేది చాలా ప్రామాణికంగా పెట్టడం జరిగింది. ఇక్కడ చాలా మంది అడుగుతా ఉన్నారు, నాకు మెసేజ్ పెడతా ఉన్నారు,
దీనివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతారా? ఇన్ఫ్లుయెన్స్ కావాల్సింది ఎక్కడ పాజిబిలిటీ వస్తుంది? డెమో స్కిల్స్ చేసడానికి ఉన్నటువంటి ఇక్కడ డెమో ఉంది. అంటే ఇక్కడ డెమోలో 10 మార్క్స్ మాత్రమే ఆయన చేతిలో ఉన్నాయి. ఈ డెమో బి కేటగిరీలో డెమాన్స్ట్రేషన్ దగ్గర ఉన్నటువంటి 10 మార్క్స్, తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు 20 మార్క్స్ ఉన్నది. ఇంటర్వ్యూ 20 మార్క్స్ అంటే ఫస్ట్ స్టెప్ ఫిల్టర్ కావాలి, సెకండ్ స్టెప్ ఫిల్టర్ కావాలి, తర్వాతనే మనకి ఇక్కడికి వస్తారు. అంటే ఇక్కడే సగం ఫిల్టర్ అవుతుంది. కాబట్టి తెలిసి ఎక్కడ అన్యాయం జరగకపోవచ్చు. ఒక కరెక్ట్ క్యాండిడేట్ కు ఇక్కడ ఎక్కడ పార్షియాలిటీ కనపడకపోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఏలో అకాడమిక్ పర్ఫార్మెన్స్ మీకు యూజీ మార్క్స్, పీజీ మార్క్స్, పిహెచ్డి మార్క్స్, సెట్ మార్క్స్, నెట్ మార్క్స్ ఉన్నాయి. కాబట్టి అక్కడ ఎవరు మ్యానిపులేట్ చేయడానికి ఛాన్సెస్ లేవు. ఏదైనా ఉంటే ఎక్కడ డెమాన్స్ట్రేషన్స్ లో మ్యానిపులేషన్ ఉంటుంది. పర్ఫెక్ట్ గా పేపర్ వర్క్ ఎక్కడైతే ఉంటుందో పేపర్ వర్క్ ప్రూఫ్ చేసే దగ్గర ఎవరు కూడా మ్యానిపులేషన్ చేయడానికి ఛాన్సెస్ ఉండవు. సో ఈ రకంగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి న్యూ జీవో ప్రకారంగా మరి చూద్దాం యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ ఇంత ఫాస్ట్ గా జరుగుద్దా? 2012 తర్వాత ఎక్కడ రిక్రూట్మెంట్ జరగలేదు. అన్ని యూనివర్సిటీలలో అనేకమైన కేసులు. ఇంకొక ముఖ్యమైన విషయం అంటే మరి యూనివర్సిటీ నోటిఫికేషన్ అన్నిటికీ ఒక్కసారే వస్తుందంటే ఏ యూనివర్సిటీ నోటిఫికేషన్ ఆ యూనివర్సిటీకి వస్తుంది. మీరు ఒక యూనివర్సిటీకి అప్లై చేయాలనుకుంటే అక్కడ అప్లై చేయాలి. తర్వాత యూనివర్సిటీకి ఇంకో దగ్గర కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ పోస్టులను బట్టేసి మీరు అప్లై చేసుకోవచ్చు. మనకు తెలిసి ఈ రోజు ఇచ్చినటువంటి జీవో నెంబర్ 21 లో ఓన్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫామ్ చేసి ఇచ్చారు. రేపో ఎల్లుండో లేకపోతే మరో రోజు డిపార్ట్మెంట్ వైజ్ పోస్టులు కూడా యూనివర్సిటీ వారిగా వేకెన్సీస్ ప్రొడ్యూస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో అయితే మరి ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి, ఏం చేయాలి? ఆల్రెడీ దీంట్లో నెట్ సెట్ ఉండి కంప్లీట్ గా నేను ప్రిపేర్ అయితే చేస్తాను వచ్చడానికి ఛాన్స్ లేదు. ఇంటర్వ్యూ అంటే ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ అయితేనే ఆయన థర్డ్ కేటగిరీ ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోతాను. అంటే ఒకరోజు అంటే నీ యొక్క స్కిల్ ని ఒక ఎగ్జామ్ ద్వారా డిసైడ్ చేయకుండా నీ అకాడమిక్ పర్ఫార్మెన్స్ టోటల్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని నిన్ను ఇక్కడ రిక్రూట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. గతంలో ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూసినట్లయితే 2019లో ఇచ్చినట్టు అంటే 1:10 చేసి 1:5 చేయాలి అని అక్కడ రూల్ లేదు. వాళ్ళు డైరెక్ట్ డిఫరెంట్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మాత్రము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డిఫరెంట్ గా ఫ్రేమ్ చేశారు. సో మరి ఇది యూజీసీ నియమ నిబంధనల ప్రకారం చేశారా, ఇంకేమైనా వైలేట్ అయ్యా అన్న విషయము కొద్ది రోజుల తర్వాత తెలుస్తుంది. కొంతమంది విద్యావేత్తలు ఇది కొంత వైలేట్ అయింది, యూనివర్సిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము కొంత వైలేట్ అయింది అంటున్నారు. మరి ఏమైతుందో తర్వాత మనం చూడాలి. సో ఇది నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం జీవో నెంబర్ 21 మీద ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది అన్న విషయం చెప్పడం తెలుసుకున్నాను. దీంట్లో ఎవరికి బెనిఫిట్ అవుతుంది, ఎవరికి కాదు, యంగ్స్టర్కి ఎట్లా ఉంటుంది, అయితే నోటిఫికేషన్ వస్తుంది, మేము రిక్రూట్మెంట్ అనేది రిటర్న్ టెస్ట్ ద్వారా రాసుకుంటాము. ఈ మధ్య కాలంలో JLDL సాధించినటువంటి వాళ్ళు సబ్జెక్ట్ డెవలప్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. నేను నెట్ క్వాలిఫైన సెట్ క్వాలిఫైన సాధిస్తాననే వాళ్ళకు కొంత నిరాశ మిగిలించిందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ PhD లేకపోతే నీకు 10 మార్క్స్ కట్ అయిపోతా ఉన్నాయి, టీచింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే 10 మార్క్స్ కట్ అయిపోతున్నాయి. ఆ రకంగా బుక్స్ ఎడిటింగ్ కానీ, సెమినార్స్ కానీ, పేపర్స్ కానీ లేకపోవడం వల్ల కొంత తగ్గుతా ఉంది. కాబట్టి యంగ్స్టర్స్ కు కొంత నిరాశనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు PhD చేస్తేనే కొంత ఎక్కువ స్కోర్ ఉంటుంది. అదే JRF కనుక ఉన్నట్టయితే అక్కడ 10+ ఇక్కడ 10-20 మార్క్స్ అక్కడ వాళ్ళు కనుక ముందుకు పోతారు. JRF ఉన్న వాళ్ళు, PhD ఉన్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకి బాగా అడ్వాంటేజ్ ఉంది. JRF PhD కనుక ఉండి కొంత పేపర్ పబ్లికేషన్ చేస్తే ఇప్పుడున్న ప్రజెంట్ కంటే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ. ఫర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీని ఆదరిస్తున్నటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. దాదాపు గత 3 సంవత్సరాల నుంచి ఫర్మాట్ అకాడమీ ద్వారా JLDL మరియు CSIR గేట్, TG సెట్, AP సెట్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పరీక్షల కోసం మ్యాథమెటిక్స్ కోసం కోచింగ్ ఇస్తున్నాము. మా అకాడమీకి సపోర్ట్ చేస్తున్నటువంటి మా విద్యార్థులకు, మా టీచర్లందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. మమ్మల్ని బ్లెస్ చేస్తున్నటువంటి మా టీచర్లు, మా ఉపాధ్యాయులు, మా ప్రొఫెసర్లు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జై హింద్. మళ్ళీ కలుద్దాం మరొక నూతనమైనటువంటి వీడియోతోటి కలుద్దాం.